ఇందు అయితే ఐశ్వర్యకు చెప్పిన ఆ మాటతో కూడా ఐశ్వర్యలో మార్పు వచ్చింది అని అనుకుంటుంది. అది కూడా ఎలా అంటే తన డిగ్రీ కానీ పాస్ అయింది అంటే తనకు సొంతంగా ఒక కంపెనీ పెట్టిస్తాను అని చెప్పి అనేటప్పటికీ ఏదైతే ఏముంది ఒక 2 సంవత్సరాలు కష్టపడ్డాను అంటే నాకంటూ ఒక కంపెనీ పెట్టిస్తుంది కదా, అది చాలు నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి అన్నట్టుగా తనైతే అనుకుంటుంది. ఇంకా భాగ్యం అలాగే రేఖ అయితే అసలు నిజంగా రాజుకి ఇందుకు పెళ్లి జరిగిందా లేదా ఈ విషయంలో తెలిసిపోతుంది. రేపు వరలక్ష్మి వ్రతం ఇంట్లో చేసుకుంటున్నాం కదా, నువ్వు కూడా మీ ఆయనతో కలిసి పూజ చేసుకోవాలి ఇందు అని చెప్పగానే ఇంకా ఇందు దగ్గర నుంచి ఏ సమాధానం ఉండదు. ఇంకా అపర్ణకు కూడా ఉన్న డౌట్ అయితే ఈ మాటతో కూడా క్లియర్ అవుతుంది. ఇలా అయినా వరలక్ష్మి వ్రతంతో అయినా వాళ్ళిద్దరిని ఒకటయ్యేలా చూడమ్మా అన్నట్టుగా అపర్ణ అయితే అనుకుంటే, అవును ఇందు ఇది చేసుకుంటే నీ భర్తకి చాలా మంచిది అని చెప్పని అంటూ ఉంటే ఇంకా ఇందు అయితే ఏ సమాధానం లేకుండా అలాగే ఉండిపోతుంది. ఇంకా రాజు అయితే ఈ లోపల వచ్చి ఏంటి ఏదో అందరూ మీటింగ్ పెట్టేట్టున్నారు అంటే నువ్వు నీ భార్య రేపు పూజ చేసుకోవాలి అని చెప్పని అనగానే అప్పటిదాకా మాట్లాడిన రాజు కూడా ఇంకా అలా చెప్పేసరికి అసలు ఏం అర్థం కాక ఇందు అలాగే రాజు అయితే ఇద్దరు ఒకరి మొహం ఒకరైతే చూసుకుంటారు.